ఎప్పటికీ ఇంట్లో విషయాలు ఎప్పటికీ బయట చెప్పొద్దు. ఎప్పుడైతే నువ్వు ఇంట్లో విషయాలు బయట చెప్తున్నావో అప్పటి నుంచి మీ ఇంట్లో లొల్లి ఇంకా ఎక్కైతే తక్కువ. ఎప్పటికీ ఎవరికైనా ప్రతి ఇంట్లో లొల్లిలు అవుతాయి, ప్రతి ఇంట్లో కూసలాడుతాయి, ప్రతి ఇంట్లో అదే అన్నీ అవుతాయి. కానీ సీక్రెట్ విషయాలు ఎప్పటికి చెప్పొద్దు బయట. ఈవెన్ నీ ఫ్రెండ్స్కైనా బయట నీకు తెలిసిన వ్యక్తులకైనా ఎవరికైనా ఎప్పటికి చెప్పొద్దు. ఇంకా అందరికీ చెప్తే ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది కానీ ప్రాబ్లం తగ్గదు. ఎప్పటికి ఇంట్లో తండ్రి తిట్టినా తల్లి తిట్టినా, ఇంత తల్లిదండ్రులు లొల్లిలైనా లేకుండా అన్నదమ్ములకు లొల్లిలైనా ఎప్పటికి లొల్లిలైనా మీరు కూర్చొని మాట్లాడుకుంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తప్ప కానీ మధ్యలో వేరే వ్యక్తులు బయట వ్యక్తులు వచ్చారా ఆ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ కాదు. బయట వ్యక్తులు వాళ్ళు సంతోషం కోసం మీ మధ్య ఇంకా చిచ్చు పెట్టి ఇంకా కోపాలు పెంచి మీ మధ్యలో ఇంకా దూరం వేస్తారు కానీ ఎప్పటికీ మిమ్మల్ని కలపరు. చెప్పేవాడి తప్పు కాదు, వినేవాడితే తప్పు. చెప్పేవాడికి బుద్ధి లేదని కూడా తప్పు, వినేవాడికి బుద్ధి లేదు. అసలు వినేవాడే లేకపోతే చెప్పేవాడు ఉండడు ఎప్పటికైనా. సో చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు, వినేవాడికి ఉండాలి బుద్ధి ఎక్కడైనా. సో ఎక్కడైనా అన్నదమ్ములు లొల్లిలేదనుకో వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చున్నారు అనుకో ప్రాబ్లం వెంటనే సాల్వ్ అవుతాయి. అదే ఆ ముచ్చట అనేది బయటకు పోయిందనుకో అది ఎప్పటికీ సాల్వ్ కాదు. బయట వాళ్ళు ఏం చేస్తారు, లాభం ఆశిస్తారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకా కయ్యం ఇంకా లొల్లి ఇంకా ఎక్కువ వేస్తే దానివల్ల బయట వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. సో ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తే ఏమవుతుంది, బయట వాళ్ళు ఏది పడుతుంది తాగచ్చు తినచ్చు అనుకుంటా ఆశించి చేయడం జరుగుతుంది అట్లా. సో మీ మధ్యలో ఏదైనా గొడవ ఉన్నా, ఇంట్లో గొడవలు ఉన్నా మీరు సపరేట్గా కూర్చొని సాల్వ్ చేసుకోరి. ఒకవేళ మీ ఇంట్లో గొడవ అయినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అడిగిరు అనుకో, ఇంట్లో కామన్ జరుగుతుంటే మీ ఇంట్లో జరగా చిన్న విషయం అంతే అనుకుంటా చెప్పాలి. అంతేగాని ఎక్స్ప్లెయిన్ చేయొద్దు బయట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎప్పటికీ వాళ్ళు సొల్యూషన్ చెప్పరు. సో బయట వాళ్ళు ఏమనుకుంటారు, వీడికి ఎప్పుడెప్పుడు వీళ్ళ ఇంట్లో లొల్లిలు అవుతాయి, ఎప్పుడెప్పుడు పుల్లలు పెడదామా, ఎప్పుడెప్పుడు విడదీద్దాం అన్నట్టే ఉంటారు కానీ కలపాలనే లేరు. సో మీరు కూడా ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడ్డా లేకుంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ లొల్లి పెట్టుకున్నా అది మీరు సాల్వ్ చేసుకోరు. కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఎప్పటికీ బయట వాళ్ళని రానియద్దు ఇంట్లో. ఫ్యామిలీ మ్యాటర్స్లకి బయట వాళ్ళు రానిచ్చిరా ఆ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ కాదు, జన్మలో సాల్వ్ కాదు. ఎప్పుడు లొల్లిలో ఉంటాయి కానీ మీరు కూర్చొని మాట్లాడితే తప్ప అది ఎప్పటికీ సాల్వ్ కాదు, గుర్తుంచుకోర్రి. చాలామంది ఇళ్ళల్లో లొల్లిలు ఎప్పుడైతే తెలుసా, బయట వాళ్ళు చెప్పిన మాటలు వినడం వల్ల ఆ మాటలు నమ్మి ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళతో లొల్లి పెట్టుకోవడం వల్లనే ఇంట్లో లొల్లిలు అవుతాయి. ఎప్పుడైతే బయట వాళ్ళు చెప్పింది నమ్మడం మానేస్తారో అప్పుడు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో చాలామంది ఇళ్ళల్లో బయట వాళ్ళు చెప్పిన మాటలు విని ఇంట్లో వచ్చి లొల్లిలు పెట్టి జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది పోలీస్ స్టేషన్ కేసు దాకా వెళ్ళి చివరికి జైలు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనివల్ల లాభం వాళ్ళకి బయట వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళకి ఒక ఈగో సాటిస్ఫాక్షన్. మంచిగా ఏడు ఇంట్లో మంచిగా అన్నట్టే ఉంటారు కానీ ఎవరు సానుభూతి పెట్టారు. దీనివల్ల ఎవరికి లాస్ అవుతుంది, ఫ్యామిలీ వాళ్ళకి. సో ఎవరింట్లో అయినా ప్రతి ఇంట్లో ఎక్కడైనా మీరు మీ ఇంట్లో ఏం లొల్లైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా బయట వాళ్ళకి ఎప్పటికీ చెప్పకండి. బయట వాళ్ళకి చెప్తే సొల్యూషన్ ఇయ్యరు, ఇంకా రెచ్చగొట్టే మాటలు నేర్పించి అది వాళ్ళ ఫ్యామిలీని విడదీసే స్థాయికి తీసుకెళ్తారు. సో దానివల్ల ఎవరికి లాస్, ఫ్యామిలీ వాళ్ళకే కదా మరి. సో ఎవరైనా ఇంట్లో ఇప్పుడు అన్నదమ్ములు మంచిగా కలిసి ఉన్నారనుకో బయట చూసే వాళ్ళకి చూడబుద్ధి కాదు. ఇప్పుడు బయట సొసైటీ వాళ్ళకి ఎవరైతే కలిసి ఉంటాడో వాళ్ళని చూస్తే సొసైటీ వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళని ఎట్లయినా విడదీయాలన్నట్టే చూస్తారు. సో చెప్పేవాడిది తప్పు కాదు, వినేవాడిది తప్పు. ఎవడైనా మీ అన్నదమ్ముల గురించి చెడుగా చెప్పిన వాడిని కొట్టుర్రి, వాడిని క్లాస్ వీకి వాడిని చంపుర్రి, అప్పుడు మీ ఇద్దరు కలిసి ఉంటారు. ఎప్పుడైతే వీరు ఆడి మాటలు విన్నారనుకో అప్పుడేమవుతుంది, మీరు విడిపోతారు. సో వాడు మీ గురించి మీతోటి చెప్తుండంటే, అంటే మీరు విడిపోవాలని చెప్తుండంటే వాడు ఎంతమందిని విడదీసి ఉండొచ్చు. మరి ఎప్పటికీ కలిపే ప్రయత్నం చేయాలి కానీ విడదీసే ప్రయత్నం చేయొద్దు. సో ఇట్లా ఉన్నారు బయట. సో ఎవరైతే కలిసి ఉంటారో ఫ్యామిలీలో అయినా ఎక్కడైనా ఒక్కసారి ఆలోచించాలి, మీరు ఇంతకుముందు ఎట్లున్నారో ఇప్పుడు ఎట్లున్నారు. సో మీ ఇంట్లో ఎందుకు లొల్లి అయింది, సో లొల్లి కారణమైంది ఆలోచించాలి.
బయట వాళ్ళు చెప్పిన మాటలు విన్నారనుకో ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది, కానీ ప్రాబ్లం సాల్వ్ కాదు ఎప్పటికి. సో ఎవడైనా ఏ ఫ్యామిలీలో అయినా ఒక్కసారి మీ ఇంట్లో ప్రాబ్లం క్రియేట్ అయినాక బయట వాళ్ళు చెప్పడం మాటలు విని మీరు విడిపోయిన తర్వాత ఒక్కసారి కూర్చొని ఆలోచించరు ఏమనిపిస్తుంది. ఆ రోజే మేము ఇద్దరం కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో చెప్పుడు మాటలు విని మేమిద్దరం ఇట్లా విడిపోయినామని బాధపడే బదులు బయట వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా అది కోపం అంతా పక్కకు పడేసి ఎందుకు కోపపడ్డారు, ఎందుకు లొల్లేంది ఆలోచించి మీరే మాట్లాడుకోవాలి. ఒకటే తల్లికి పుట్టిన వాళ్ళు ఉన్నారు అన్నదమ్ములు, మరి ఒకటే తల్లికి ఇద్దరు అన్నదమ్ములు పుట్టిరు, లేకుంటే ఒకటే తల్లికి ముగ్గురు నలుగురు పుట్టిరు, ఎందుకు లొల్లి పెట్టుకున్నారు? సరే భూముల గురించి ఆస్తుల గురించి లొల్లిలేనాయి. సో మీరు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు, పెద్ద విరిగారు, భూముల గురించి లొల్లిలేనాయి, ఓకే. కానీ దానికి సొల్యూషన్ కూడా మీరే వేసుకుంటేనే సాల్వ్ అవుతుంది, బయట వాళ్ళు చెప్తే సాల్వ్ కాదు. ఎప్పుడైతే ఫ్రెండ్స్ల మధ్య, ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య లొల్లిలు చాలైనాయో ఖచ్చితంగా దాని సొల్యూషన్ కూడా అన్నదమ్ములు సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెడుగా చెప్పే వాళ్ళ మాట వినద్దు. ఎవడైనా అరే కలిసి ఉండరు, మీరే అరే చిన్నప్పటి నుంచి కలిసి ఒకటి తల్లి పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు, సో ఏమవుతుందట ఒకటి పోతే ఏమవుతుంది అన్నట్టు కలిసి ఉండరు, సరిసగం మంచి కొరిగట్ల అట్లా మాట్లాడే వాళ్ళ మాట విన్నారు. కానీ గాడేంద్ర నీకంటే చిన్నోడు, గాడేంద్ర నీకంటే పెద్దోడు, గాడి చెప్తే నువ్వేంద్ర విన్నాడు సార్ అని అంటారు. అసంటల మాటలు ఎప్పటికీ నకురే. వాళ్ళు విడదీసే ప్రయత్నంలో ఉంటారు కానీ కలిపే ప్రయత్నంలో ఉండరు. ఎందుకంటే వాళ్ళకి విడదీస్తే వాళ్ళకి సంతోషం, మీకేంది మీ ఫ్యామిలీ చెదిరైపోతుంది. సో దానివల్ల నష్టం వాళ్ళకి మీకే నష్టం, వాళ్ళకేం నష్టం ఉండదు. బయట చెప్పేవాడు, చెడుగా చెప్పేవాడు వాళ్ళ జీవితాలు మంచిగా ఉంటాయి, వినేవాడిది ఇజ్జత్, వాడి జీవితం నాశనం అవుతుంది. ఎక్కడైనా ఎవడుర్రి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య లొల్లైనప్పుడు బయట వాడు వచ్చి చెప్తాడు, చెడుగా చెప్తాడు. దానివల్ల వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళిద్దరు విడిపోతారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఉంటారు. ఇది అన్నదమ్ములే కదా, అక్క చెల్లెల మధ్య, ఫ్యామిలీ తండ్రి కొడుకుల మధ్యలో, ఏడైనా ఏ ఇష్యూ అయినా ఆఖరికి ఫ్రెండ్స్ల మధ్యలో కూడా అంతే. చెప్పేవాడి తప్పు లేదు, ఈయనవాడిదే తప్పు. చెప్పేవాడు చెప్తాను ఉంటాడు, చెప్పేవాడిని ఒకసారి కొట్టు తిట్టు, అది ఇంకోసారి చెప్తాడా? చెప్పడు. మరి చెప్పేవాడు చాడీలు చెప్తూనే ఉంటాడు, నమ్మదు. నీకేమనిపిస్తుంది అది ఆలోచించు. అంటే వాడు ఇన్ని సంవత్సరాలు నీతో కలిసి ఉన్నాడు, నీతో ఏమైనా చెడుగా ప్రవర్తించిండా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది లొల్లి, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం? ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితేనే సొల్యూషన్ దొరుకుతుంది. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా వీడి గురించి వేరే దగ్గర, వాడు వీడి గురించి వేరే దగ్గర చెప్పుకుంటూ పోతే ఆ ప్రాబ్లం పెద్ద అయితే కానీ సాల్వ్ కాదు. సో ఎవరికైనా ప్రాబ్లంలు ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో, ఫ్యామిలీ మధ్యలో, దేంట్లైనా కూర్చొని మాట్లాడుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది, లేకుంటే దొరకదు. సో నేను చెప్తున్నంతే, ఎప్పటికైనా ఎక్కడైనా ఫ్యామిలీ విషయాలు బయట చెప్పొద్దు, 100% చెప్పొద్దు. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, ఏం లొల్లిలైనా, ఇంట్లో ఎలాంటి లొల్లిలైనా బయట ఎప్పటికీ చెప్పొద్దు. ఏమైంది మొన్న పెద్ద లొల్లి అయింది ఇంట్లో అంటే అది కామన్ అయితేనే ఉంటుంది, అందరి ఇంట్లో అవుతుంది, మా ఇంట్లో కూడా అట్లనే అయింది, ఏమున్నాయి అట్లా చెప్పాలా బయట. మీకెందుకు, మీరు పని మీరు చేసుకోరి, మా గురించి మీకెందుకని చెప్పాలి. అందరు నోరు మూసుకుంటారు. అదే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినావు అనుకో మీ ఇంటి గురించి, అలా ఎన్నుకుంటే అబ్బా మంచిగా దొరికింది రేడు ఎక్క ఇంట్లో పుల్లలు పెడదాం అనుకుంటా పుల్లలు పెడతారు. సో దానివల్ల ఏమవుతుంది, బయట వాళ్ళకి ఏం కాదు, బయట వాళ్ళు నీ దగ్గర మంచిగా ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉంటారు, కానీ మీ ఇద్దరి మధ్య పుల్లలు పెడతారు. ఇక్కడ విషయాలు అటు, అక్కడ విషయాలు ఇటు చెప్పుకుంటూ మీ ఇద్దరి మధ్య పుల్లలు పెట్టి మీ ఫ్యామిలీని చెదరు చేస్తారు. బయట వాళ్ళ మాటలు నమ్మిన వాళ్ళ ఇల్లు ఎప్పటికీ ఎదగదు, ఎప్పటికీ ఎదగదు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు సొల్యూషన్ వెతికి మీరు సాల్వ్ చేసుకుంటే తప్ప మీరు ఎప్పటికీ కలిసి ఉండరు. మీరు సొల్యూషన్ వెతికితేనే మీరు కలిసి ఉంటారు, లేకుంటే మీ జీవితం, మీ ఫ్యామిలీ చెదరైపోతుంది. గుర్తుంచుకో, లైఫ్లో ఎప్పటికైనా ఒక్కటి గుర్తుంచుకోరి, మీ ఇంటి విషయాలు బయట చెప్పకండి. మీ ఫ్రెండ్స్ మధ్య లొల్లైనా, ఇప్పుడు లొల్లైనా మళ్ళీ కలిసిపోతారు
ఫ్యామిలీలో అయినా ఫ్రెండ్స్ అయినా ఎక్కడైనా అతి ముఖ్యంగా ఫ్యామిలీలో ఎలాంటి ఇష్యూను బయట చెప్పకండి. అప్పుడే మీరు బాగుపడతారు. లేకుంటే మీ ఫ్యామిలీ చెల్లాచెదురైపోతుంది. బయట వాళ్ళు ఎప్పుడు కాసుకొని ఉంటారు, ఎప్పుడు ఇంట్లో లొల్లి అవుతుంది, ఎప్పుడు విడదీయాలని, ఎప్పుడు కలపాలని ఎవడు అనుకోడు, విడదీయాలని అనుకుంటారు. కొందరు ఉంటారు కావచ్చు మంచి వాళ్ళు, కానీ ఎవరు మంచివాడో తెలియదు కదా. సో ప్రతి ఇంట్లో లొల్లిలు అయితే ప్రతి ఇంట్లో గూసలాడతారు, కానీ ఎవడు చెప్పుకోడు. అందరు మనుషులు అందరి ఇంట్లో లొల్లిలు అయితే అందరి ఇంట్లో కామన్ అవన్నీ. సో ఎవడు చెప్పుకోడు, అర్థమవుతుందా? సో అందరిని పట్టించుకోవడం మానేసి మీ పని మీరు చేసుకొని ఫ్యామిలీ విషయాలు బయట చెప్పకరు, సరేనా? సో నేను చెప్పింది కరెక్టా కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.